ఏపీ ప్రజలు, ముఖ్యంగా మన తిరుపతి ప్రజలు మన కూటమి ప్రభుత్వాన్ని ప్రార్థించాల్సిన రెండు విషయాలు. నెంబర్ 1, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ఇంక్రీజ్ చేయడం. నెంబర్ 2, తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం. ఎందుకు మనం ఈ రెండు విషయాలు మాత్రమే కోరుకోవాలంటే, ఎలానో 100 స్మార్ట్ సిటీస్ లో వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీస్ తిరుపతి, అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వడానికి ముందు జరగబోయే థింగ్స్ ఏంటంటే, ఐటీ కంపెనీస్ రావడం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రావడం, నాన్ పొల్యూటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రావడం, ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ రావడం వల్ల తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నీడ్ అనేది ఖచ్చితంగా మన తిరుపతికి అవసరం అవుతుంది. ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఈ డెవలప్మెంట్స్ అన్ని చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. బట్ విత్ ఇన్ దిస్ 5 years ఆఫ్ స్పాన్ లో ఇన్కమ్ సోర్సెస్ డెవలప్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే డెఫినెట్లీ ఎవరైతే బెంగళూరు అని, హైదరాబాద్ అని, చెన్నై అని ఇలా ఎవరైతే సిటీస్ కి షిఫ్ట్ అయ్యి జాబ్స్ కోసం సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీలో బెస్ట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి నెంబర్ 1 ప్లేస్ లో తిరుపతి డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఇండస్ట్రియల్ హబ్ గా పేరు ఉన్న శ్రీ సిటీ కూడా మన తిరుపతి డిస్ట్రిక్ట్ లోనే ఉంది. సో తిరుపతి కూడా అలానే ఇండస్ట్రియల్ హబ్ గా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కమింగ్ డేస్ లో తిరుపతి నాయుడుపేట 6-lane హైవేకి చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ బికాస్ ఇట్స్ వెరీ నియర్ బై టు తిరుపతి ఎయిర్పోర్ట్. ఇండియాలో హైదరాబాద్ ఎలా అయితే అభివృద్ధి చెందిందో అలానే తిరుపతిని కూడా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. మన అప్కమింగ్ వీడియోస్ లో ఏ ఏరియాస్ లో రెసిడెన్షియల్ జోన్స్ డెవలప్ అవుతాయి, ఏ ఏరియాస్ లో కమర్షియల్ జోన్స్ ఉంటాయి, ఏ ఏరియాస్ లో మాల్స్ డెవలప్ అవుతాయి, ఇలాంటి చాలా విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. తిరుపతిలో జరగబోయే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ గురించి కావచ్చు, లేదంటే ఎవరైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకున్నా, సేల్ చేయాలనుకున్నా, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్.